మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అసలు ఈ కొత్త రాజకీయ నాయకుడిని మీరు ఎందుకో ట్యాగ్ ప్రతి బ్యానర్లో కూడా కొత్త రాజకీయ నాయకుడిని ఇలా పెద్ద అక్షరాలతో ఎందుకు రాయించుకున్నారు అట్లాగా? కొత్త రాజకీయ నాయకుడు నిజంగా కొత్త రాజకీయ నాయకుడు కదా, పాత రాజకీయ నాయకుడు కాదు కదా. సరే, పాత రాజకీయ నాయకుడిని నేను ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నా. నేను ఎప్పటి నుంచో రాజకీయాలు చేయట్లా, గవర్నమెంట్ల కోసం పనిచేశాను, గవర్నమెంట్ల కోసం వెనుకొండి పనిచేశాను, కింగ్ మేకర్గా పనిచేశాను, కింగ్నే కావాలి అనుకున్నాను. అందుకే కొత్త రాజకీయ నాయకుడు. నేను ఎప్పుడు పాత రాజకీయ నాయకుడు కాదు, ఇప్పటి నుంచే కొత్త రాజకీయ నాయకుడు. ఈ ట్రెండ్ సెట్ చేయడానికే ఎప్పుడైతే సికింద్రాబాద్ ఎంపీగా నామినేషన్ వేస్తామో అప్పటి నుంచే కొత్త రాజకీయ నాయకుడు. కొత్త రాజకీయ నాయకుడు ముందు నుంచే ప్రచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు కొన్ని వేల మంది కొత్త రాజకీయ నాయకుడికి తెలుసు. ఎందుకు తెలుసు? ప్రతి గ్రామంలో కనీసం 2 పోస్టర్లు ఉంటాయి, పబ్లిసిటీ బ్యానర్లు ఉంటాయి ప్రతి గ్రామంలో. ఎక్కడైనా కూడా 2 years చేస్తూనే ఉన్నారు. ఆ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చేసే పనే అది. వాళ్ళు ఎప్పుడేం చేస్తారో నాకు చెప్పరు, చేసుకుంటూ పోతానే ఉంటారు. సో దానికి సంబంధించి పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఒక హెడ్ని పెట్టాం, ఆయన చూసుకుంటుంటాడు. ఆయనకి ఫండ్స్ అందరూ వీళ్ళు ఇస్తారు, ఆదాయ వనరులన్నీ అక్కడి నుంచి వస్తాయి. యూకే యూఎస్ నుంచి వస్తాయి ఆదాయ వనరులు. యూకే యూఎస్ ఇండియా నుంచి కూడా వస్తాయి. సో వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందో చూసుకుంటారు, దాన్ని ప్రాపర్గా చేస్తుంటారు. అయితే చేసే ప్రతి పైసా కూడా, ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా దానంతా లెక్క రాసి ఉంచండి, ప్రతిదీ లెక్క రాసి ఉంచండి. రేపు నామినేషన్ చేసిన తర్వాత చేసే ఖర్చు పెట్టే డబ్బును చూసారా, అది ఎలక్షన్ కమిషన్కి ఏ రోజుకి ఆ రోజు తెలియపరచాలి. ఇంత ఖర్చు పెట్టి తెలియపరచాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడైతే మనం నామినేషన్ చేస్తామో సికింద్రాబాద్ ఎంపీగా, ఆ రోజు నుంచి మనము తప్పకుండా అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్లో డైలీ మీటింగ్ ఉంటుంది. ఇది ఫండ్స్ అకౌంటా? డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఓకే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. అవునవునవును. ఎక్కడి నుంచి వచ్చిన అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పని. ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని. సో కాబట్టి మొత్తం వాళ్ళకి లెక్క రాసి ఇంత ఖర్చు పెట్టి అని చెప్తున్నారు అనమాట. దానికి ఒక సెపరేట్ ఏజెంట్ ఉండాలి. ఆ ఏజెంట్ రోజు కలెక్టర్ మీటింగ్ ఉంటుంది. పోలింగ్ రోజు వరకు, పోలింగ్ ముందు రోజు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఆపేస్తాం కదా, క్యాంపెయిన్ ఆపేసిన రోజు నుంచి ఉండదు, కానీ క్యాంపెయిన్ ఆపేసిన రోజు వరకు కూడా ఎంత ఖర్చు పెడతానని చెప్పి అకౌంటింగ్ చూపించాలి. ఇండిపెండెంట్లు కూడా ఉంటుంది అందరికీ, ప్రతి ఒక్కరికి. బహుశా నేను ఇండిపెండెంట్గా వెళ్ళకపోవచ్చు, ఏ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పిలవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఆల్రెడీ సంకేతాలు వచ్చినాయి. సో ఎటు నుంచి వస్తాయి సంకేతాలు, ఎటు వెళ్తానో కూడా తెలియదు. సో అయితే వాళ్ళకు కూడా నేను చెప్పా, నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. మేనిఫెస్టో చెప్పండి. మేనిఫెస్టో ఏంటి అది? మేనిఫెస్టో చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఒక మనిషిని అంబులెన్స్ తీసుకుపోయింది, అంబులెన్స్ రోడ్డు మీద అంబులెన్స్ పోతూ ఉంటుంది. ఆ హాస్పిటల్ జరిగి 1 hour పట్టవచ్చు, మధ్యలో పేషెంట్ చచ్చిపోవచ్చు. నేను కానీ పరిపాలనలోకి వస్తే డ్రోన్ అంబులెన్స్లు వస్తాయి. అంటే మీ కాన్స్టిట్యూన్సీ బట్టికే బాగుపడేది. అప్పుడు నేను పరిధి బట్టికే బాగుపడేది. నేను ముందే చెప్పాను, నిచ్చినేస్తారనే నేను నిచ్చిన మాట ముందే చెప్పాను. సికింద్రాబాద్ పార్లమెంట్ని మాత్రం ఇంతవరకు పాలకులు ఎంపీలు ఏం చేయలేకపోయారో అదంతా నేను చేస్తా, కంప్లీట్గా చేస్తా, పక్కా చేస్తా. నేను ఈ విధంగా చెప్పడం వల్ల డబ్బులు 2000 తీసుకుని ఓటేసేవాళ్ళు కూడా, బాబు మీకు డబ్బులు తీసుకుంటాం కానీ అక్కడెక్కడ, కానీ ఓటు మాత్రం మీకు వేస్తామని సింబల్ చెప్పు, గుర్తు చెప్పు అని చెప్పన్నారు. ఆ నమ్మకం మాకు గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. సో కాబట్టి చాప కింద నీరులాగా బాగా వెళ్ళాం. సో మొత్తానికి ఏదో ఒకటి జరుగుద్ది, సంథింగ్ విల్ హ్యాపెన్. అయితే నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇంతవరకు నా ఓటర్కి నేను చెప్పింది ఏంటంటే, ఏదైనా కూడా పార్టీ ద్వారా రావచ్చు, ఇండిపెండెంట్గా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. సింపుల్ ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్తా అని చెప్పా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సికింద్రాబాద్ను మనం బాగు చేసిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తీర్చిదిద్దిన తర్వాత, కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని కూడా సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. ఈ మొత్తాన్ని సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని కైవసం చేసుకుంటే, దీన్నంతా బాగు చేసిన తర్వాత మొత్తం నిచ్చినేయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. మేనిఫెస్టోకి సంబంధించి డ్రోన్ అంబులెన్స్ రావాలి. డ్రోన్ అంబులెన్స్ పెద్ద బిల్డింగ్స్ మీద డ్రోన్ వచ్చి కూర్చుంటుంది. పెద్ద బిల్డింగ్స్ మీద, హాస్పిటల్స్ మీద, పెద్ద హాస్పిటల్ డ్రోన్ ఉంటుంది. ఈ డ్రోన్ అక్కడ ఆగుద్ది, పేషెంట్ తీసుకెళ్తారు. అంటే ఒక హెలికాప్టర్ లాగా డ్రోన్ అండ్ హెలికాప్టర్ లాంటిదే. అంతే అదే. సో 2 మనుషులు పడతారు దాంట్లో. సో దాన్ని ఆ డ్రోన్ కొరియా వాళ్ళతో మాట్లాడాం, నార్త్ కొరియాతో. డ్రోన్ టెక్నాలజీ వాళ్ళు బాగా తయారు చేశారు. మేము కొంటామని మీ డ్రోన్స్ అని చెప్పని.
ఆ డ్రోన్స్ మనం ఇండియాలో కూడా తయారు చేయాలి, విరివిరిగా తయారు చేయాలి. సో డ్రోన్ అంబులెన్స్ వల్ల ఏమవుద్ది, పేషెంట్ చచ్చిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఫాస్ట్గా ట్రీట్మెంట్ మొదలు పెడతారు, చావులు తగ్గుతాయి, మరణాలు తగ్గుద్ది. తర్వాత రెండోది రోబో ఫార్మింగ్. అప్పుడు రైతులందరూ చనిపోవాలా? మీరు చెప్పేవారు రైతులు చనిపోవటం కోసం కాదు ఇక్కడ చెప్పేది. రైతులు ఇలాంటి రూమ్లో కూర్చుంటారు కంప్యూటర్ ముందు, కొద్ది గొప్ప చదువు వచ్చిన రైతులు, ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళే కూర్చుంటారు. రోబోలు పొలంలో పనిచేస్తుంటాయి. రోబోలకి రైతు రూమ్లో కూర్చొని కమాండ్స్ ఇస్తుంటాడు. రోబో కమాండ్ చేస్తాడా? లేకపోతే రోబోకి కమాండ్స్ ఇస్తాడు, ఇలా పనిచేయాలి అలా పనిచేయాలని చెప్పని. ఏ చేయాలో రోబో ఆ విధంగా చేస్తుంది. అట్నే పంటను కాపాడటం కోసం కూడా టెక్నాలజీ ఉంది. పంట పాడైపోకుండా, వర్షం వచ్చినా కూడా పాడైపోకుండా దానికి ఒక టెక్నాలజీ ఉంది. ఇలాంటివన్నీ కూడా తయారు చేసాం. ఈ రోబోస్తో మనం వ్యవసాయం చేయించడం వల్ల ఏమవుతుందంటే బాగా దిగుబడి పెరుగుద్ది. అంటే ఇప్పుడు మీది అంతా అర్బన్ ఏరియా కదా సార్, ఇక్కడ వ్యవసాయం ఎవరు చేయరు కదా. ఎక్కడ? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు నేను మేనిఫెస్టో కూడా చెప్పేటప్పుడు మేనిఫెస్టో ఇండియాకి పెట్టాం కదా, ఒక సికింద్రాబాద్ కాదు కదా. ఓకే, సికింద్రాబాద్ కాదు మేనిఫెస్టో, సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాదు. సో ఇండియాకి మేనిఫెస్టో ఈ రకంగా పెట్టుకుంటూ వచ్చాం. తర్వాత ఒక ప్రీపెయిడ్ కార్డు ఒకటి ఇస్తాం, గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు. గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు మన ఏటీఎం కార్డు లాగా ఉంటుంది అది. దాంట్లో 2 లక్షల రూపాయలు జమ చేపిస్తాం, బ్యాంకులు ఇస్తాయి. ప్రతి ట్రేడరు, రిటైలరు, మెటీరియల్ సప్లై చేసేవాడు, మ్యానుఫ్యాక్చరరు, వీళ్ళందరికీ కార్డులు ఉంటాయి. డబ్బు ఎక్కడ కూడా క్యాష్ ఇవ్వటం ఉండదు, ఈ కార్డు ద్వారా నడుస్తుంటుంది. ఎలా చెప్తున్నారంటే కేఏ పాల్ లాగా చెప్తున్నారు. ఎలా? ఏది ప్రతిదానికి నాకు కేఏ పాల్ కార్డు అని ఒకటి ఉంటుంది, హెలికాప్టర్ మొత్తం ఇక్కడ ల్యాండ్ అవుతుంది, ప్రతిదీ అంబులెన్స్ కూడా హెలికాప్టర్ లాగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు మీరు. కేఏ పాల్ లాగా నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. నా సిస్టమ్ ఏంటంటే ఆ కార్డు వల్ల ప్రజలకి 2000 ఓటు ఇస్తున్నారు కదా, 2000 ఓటు వేస్తున్నారు కదా, 2 లక్షల రూపాయలు ఒకేసారి వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అప్పుడు జనాలు సోమరిపోతులు గారా? వాళ్ళు వ్యాపారం చేస్తారు. అందరూ వ్యాపారం చేయరు కదా. వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం ఆ కార్డులు ఉంటాయి. వ్యాపారం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకుంటారు. చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద లాభం 50,000 లాభం వచ్చింది, 1,00,000 రూపాయలు లాభం వచ్చింది, లాభం వాళ్ళు తింటారు. ఈ అసలు మాత్రం సీడ్ మనీ మాత్రం అక్కడే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కేవలం సెక్యూరిటీ ఇచ్చుద్ది, బ్యాంకులకి సెక్యూరిటీ ఇచ్చుద్ది, మీరు ఇవ్వండి అని చెప్పని. సీడ్ మనీ అక్కడే ఉంటుంది, ఈ మనీ కూడా ఎక్కడ బయటికి వెళ్ళట్లా. ఈ విధంగా జరుగుద్ది. ఇది ఒక కాంప్లెక్స్ థియరీ. మీకు చెప్పిన అర్థం కాదు, ఎవరు చెప్పినప్పుడు అర్థం చేసుకోరు. దానికి మేము ఏం చేస్తున్నామంటే ఆ కార్డులు తయారు చేసి వాటిని గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ డే వాటి అన్నిటి కూడా యాక్టివేట్ అయ్యేలాగా అది ప్లాన్ చేసాం. చెప్పినా అర్థం చేసుకోలేదు అన్నారు కదా, మా జనాలకు ఎట్లా అర్థమైంది మీరు చెప్పేది? గవర్నమెంట్ వచ్చిందా, ముందు గవర్నమెంట్ రావడం ముందు మీరు గెలవాలి కదా. అర్థం చేసుకోవటం అంటే ఏమీ లేదు. కార్డు మనం ముందే ఇస్తాం, ఓటర్కి ముందే కార్డు ఇస్తాం. ఏది మీరు గెలవక ముందే కార్డు ఇస్తాం. మన పార్టీ గెలిచింది అనుకో, ఇప్పుడు ఇండిపెండెంట్ సికింద్రాబాద్ వరకు కాదు, ఇది ఇండియా మొత్తానికి గవర్నమెంట్ వచ్చిందనుకో, అప్పుడు కార్డు యాక్టివేట్ అవుద్ది. తర్వాత వృద్ధా పెన్షన్ ఇస్తుంటారు. పెన్షన్లు ఇచ్చినప్పుడు పెన్షన్లు 2,500 3,000 ఇస్తారు, నెల 3,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఇంకా పెరిగింది, 4,000 చేశారు. 4,000 అట్లా బిచ్చ వేయకుండా ఏం చేయాలి, సంవత్సరానికి ఎంత అవుతుంది? 32,000 ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. ముందే ఇచ్చేయండి. మీరు ఇప్పుడు పెన్షనర్స్కి ఇస్తున్నారు కదా, వృద్ధా పెన్షన్ అని, వితంతు పెన్షన్ అని ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్ ముందే ఇచ్చేయండి. 1 ఇయర్ కాకపోతే 5 ఇయర్స్ కాబట్టి ముందే ఇచ్చేయండి. ఇచ్చేసి ఒక పని చేయండి, మీరు వీళ్ళకి ఇస్తున్నారు కదా, బ్యాంకులు కట్టుకోండి అదే అమౌంట్. ప్రతి నెల 3,200 4,000 ఇస్తున్నారు కదా, బ్యాంకులు కట్టుకోండి. వీళ్ళు దాంతో ఏదో పని చేసుకుని వీళ్ళు బతుకుతారు, ఏదో పని చేసుకోగలరు. లంసమ్ అమౌంట్ ఇస్తే. అంటే మీ గవర్నమెంట్ ఉంటుందని మీకు నమ్మకం లేదా? ఒకేసారి ఇవ్వడానికి 1 ఇయర్కో లేదా 5 ఇయర్స్కి ఒకసారి ఇచ్చేయచ్చు కదా. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు సూటిగా. ఏది మీరు చెప్పేది? కాంగ్రెస్ అని కాదు, అటు ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కానీ, హర్యానాలో ఉన్న గవర్నమెంట్ కానీ, తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కానీ, యూపీలో ఉన్న గవర్నమెంట్ కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టారు, పెన్షన్స్ ఇస్తున్నారు, మంచిదే. కానీ ఆ పెన్షన్ మొత్తం ఒకేసారి ఇస్తే, అంటే ఇప్పుడు పెన్షన్ మొత్తం ఎత్తేసి ఒకేసారి జనాలకి ఫండింగ్ రూపం ఒక 40,000 ఇవ్వమంటున్నారు ప్రతి సంవత్సరం. ఎంత అవుతుంది? అంత 4,000 లెక్కన 3,200 లెక్కన ఎంతో మొత్తం సంవత్సరం లెక్కేసి ఇచ్చేయండి. అది మీరు 3,200 పెన్షన్ అనుకోండి, అది మీరు ఏం చేయాలి, బ్యాంకులు కట్టుకోండి.
ముందు ఇస్తుంది బ్యాంకులు కట్టుకోండి. గవర్నమెంట్కి అంత డబ్బు ఒకసారి వస్తుందా సార్? అంత 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 డబ్బు ఒకసారి సమకూరుతుంది. అందుకనే కదా గవర్నమెంట్ని సెక్యూరిటీ ఇవ్వమంటున్నాం బ్యాంకులకి. గవర్నమెంట్ సెక్యూరిటీ బ్యాంకులు డెఫినెట్గా తీసుకుంటాయి. గవర్నమెంట్ అంటే ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, అది డెఫినెట్గా తీసుకుంటాయి. ఆంధ్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర గవర్నమెంట్లో ప్రతి మనిషి కూడా 3 లక్షల రూపాయలు కట్టాలా. ఏది పన్నుల భారమా? అయితే 3 లక్షల రూపాయలు నేను ఒక ముసలోడు తిరిగిపోయి నువ్వు 3 లక్షలు కట్టాలయ్యా అని చెప్పంటే, నేను ఎందుకు కడతా, నాకే పని, అది ఎవరో గవర్నమెంట్ చేసింది, నాకే సంబంధం అని చెప్పంటే, గవర్నమెంట్ని ఎన్నుకుంది ఎవరు? మనం ఓటర్సు. అర్థమైందా? ఓటర్వా కాదా? ఓటర్నే. నువ్వు ఆ పార్టీ కేసు ఈ పార్టీ కేసు అక్కడ లెక్కలేదు. గవర్నమెంట్ ఆ పార్టీ కేసు వాళ్ళకి అందరికీ ఒకటే గవర్నమెంటు, ఏ పార్టీ ఒకటే గవర్నమెంటు. ఓకేనా? సో అయితే ఇప్పుడు నువ్వు 3 లక్షలు కట్టాలి, మరి 3 లక్షలు నువ్వు కట్టగలవా అని చెప్పంటే, రేపొద్దున కట్టగలవని చెప్పంటే నా వల్ల కాదయ్యా, నేను కట్టలేనని చెప్పంటాడు కదా. నేను ఎందుకు కట్టాలని చెప్పంటే, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఓటర్స్ ఎన్నుకున్నారు కాబట్టి ఓటర్స్కి వాళ్ళు ఇచ్చే స్కీములు, అమ్మఒడి, గిమ్మఒడి, 3,000, 10,000, 20,000, 15,000 రిక్షా వాళ్ళకి ఇచ్చేది అంతా తీసుకున్నారు. కానీ రేపొద్దున కట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ డెఫిషియన్సీ వచ్చింది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిన రోజున ఏం చేస్తావు? గవర్నమెంట్ చేతులెత్తింది, అప్పుడు ప్రతి మనిషి కట్టుకోవాలా. డబ్బు ఎవరిది? వరల్డ్ బ్యాంక్ది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. వాళ్ళ యొక్క రిజర్వ్స్ నుంచి తీసి మీకు ఇచ్చారు. అర్థమైందా? మీకు ఇప్పుడు ఫ్రీబీస్ వస్తున్నాయని, ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయని మీరు తీసుకుంటున్నారు, ఫ్రీగా వస్తున్నాయని చెప్పని. రేపొద్దున బాధ్యత మీ మీద ఉంది, బాధ్యత. ఇట్లా కాకుండా గవర్నమెంట్ వైబ్రెంట్గా ఉండి ఏం పర్లేదు, బ్రహ్మాండం అని చెప్పని పెట్టుకుంటే, ఒక మనిషి పర్ హెడ్, ఒక మనిషి తల మీద 3 లక్షల రూపాయి కూడా లేకుండా గవర్నెన్స్ చేయొచ్చు. మీరు చేస్తారట అయితే? ఎస్. దానికి ప్రత్యేకంగా గట్టిగా దానికి చెప్పడానికి వాళ్ళు కాపీ కొడతారు, నేను చెప్పట్లేదు, కానీ ఆ విధంగా చేయొచ్చు. ఎప్పుడు కూడా ఒక్కటే 100 రూపాయలు మన జేబులో ఉన్నాయి. చెప్పండి సార్, కాపీ కొడితే జనాలకు మంచి జరిగింది కదా. అబ్బాయి ఇప్పుడు చెప్తే అది అంటే ఇప్పుడు మీ స్వలాభం కోసం దాచిపెట్టుకుంటారు? స్వలాభం కోసం కాదు, మరి మన గవర్నమెంట్ రావాలి, అవన్నీ చేయాలి. కానీ అయితే సింపుల్గా ₹1 మన జేబులో ఉంది, మనం 30 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా, 50 రూపాయలు మనం ఉంచుకోవాలా. మనం ఇక్కడ ఉంటామా? ఇక్కడే ఉంటాం కదా, ఇక్కడ ఉండం కదా. గవర్నమెంట్లో కూడా అదే రకంగా పనిచేయాలి. పనిచేయాలంటే అక్కడ ఏం చేయాలి? వాళ్ళు రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే గవర్నమెంటు మనది, ప్రజలది, కాబట్టి మనం ప్రజల పక్షాన పరిపాలన చేయాలి. అప్పులు చేయకూడదు. అప్పులు చేస్తే ఎట్లయినా ప్రమాదమే. ఇప్పుడు తెలంగాణలో 70,000 కోట్లు కట్టాలంట అప్పు. 70,000 కోట్లు. మాకు వచ్చేది మొత్తం 130 కోట్లు అండి. 70 కోట్లు మేము కడితే మేము జీతాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అని చెప్పంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి నిజమే, ఎట్టేస్తారు? ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి ఉన్నాడు. కేసీఆర్ మనిషి ఏం చేశాడు? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది. వాళ్ళు అప్పుతో వెళ్ళారు, ఆంధ్రోళ్ళు అప్పుతో వెళ్ళారు. అది పూడ్చుకోవడం కోసం మళ్ళీ అప్పులు చేసుకుంటున్నారు. మరి 16,000 కోట్లు ఉన్న మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల కూపులకు ఎందుకు వెళ్ళిపోయింది? 70,000 రూపాయలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గొర్రెలు అంటారు, గొర్రెల స్కీమ్ అన్నారు. గొర్రెల స్కీమ్ అటర్ ఫ్లాప్, అది పూర్తిగా తప్పు. అది ఎందుకు? మీ గొర్రెలు ఇచ్చారు కదా, రేపొద్దున మా ఇంటికి ఆ గొర్రెలను తోలుకొచ్చారు, ఆయన ఇంటికి రేపొద్దున అయ్యే గొర్రెలు తోలుకుపోయారు, ఇంకొక ఇంటి అవే గొర్రెలు తోలుకుపోయారు. ఆ గొర్రెల స్కీమ్ కూడా అందరికి అందలేదంట కదా సార్? అందరికి అందటం కాదు, అందరికి అందనమాట నిజమే. అలాంటప్పుడు కేసీఆర్ స్కీములు అందరికి అన్ని అందలా. అయితే కొంచెం డీప్కి లోపలికి వెళ్తున్నా, ఏమన్నా కానీ నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, ఏమన్నా చేసినా పర్లేదు, డీప్కి వెళ్తున్నా. రెడ్ టీవీ కాబట్టి, రెడ్ హార్ట్ కాబట్టి వెళ్తున్నా. చెప్పండి. ఏ రోజైనా కూడా కేసీఆర్ గెలిచాడా? దమ్ముతో చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా. ప్రజలు ఓట్లేసిన ఈవీఎంలు ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, వాటిని లెక్క పెడితే ఎవడు గెలిచాడు తెలుస్తుంది. వాటిని లెక్క పెట్టలేదు. మరి ఎలా గెలిచారు సార్? వాటిని లెక్క పెట్టలేదు. ఒక 10,000 ఈవీఎంలు ఉన్నాయి అనుకోండి, వేరే సెపరేట్ 10,000 ఈవీఎం సెపరేట్ తెచ్చి ముందే ఓటింగ్ చేసుకొని 10 ఓట్లు వీడికి
2 ఓట్లు వాడికి 1 ఓటు వీడికి అనుకుంటూ మొత్తం వేసేసుకొని ఆ బాక్స్ని తీసుకొని స్ట్రాంగ్ రూమ్లో పెట్టారు. మీరు చూసారా? దానికి ప్రూఫ్ తీసి చూపిస్తా, ప్రూఫ్ షీట్ తీసి చూపిస్తా. ఆ, ఇప్పుడే మనిషిని పిలుస్తా, శ్రీనివాసన్ మనిషిని ఆ. ఇప్పుడే పిలుస్తా. పిలవండి సార్, పిలవండి సార్. సో ఆయన ఆ షీట్ తీసుకొచ్చి చూడండి సార్, ఈ పోలింగ్ సార్లో చూడండి అని చెప్పన్నారు. ఆ. అంటే అంటే అప్పుడు అధికారులు ఏం చేయలేకపోయారు ఆ టైంలో? అధికారులు ఏం చేయలేకపోవడం కాదు, అధికారులు కుమ్మక్కై చేసిందే. ఎవరో అధికారులు పేరు ఎవరన్నా కానీ చెప్పండి ధైర్యంగా. ఒకళ్ళు కాదు, అధికారులు ఎవరన్నా కానీ, పోలింగ్ ఆఫీసర్ కానీ, కింద స్టాఫ్ కానీ, పై స్టాఫ్ కానీ, జోనల్ ఆఫీసర్స్ కానీ, అబ్జర్వర్స్ బహుశా వాళ్ళు చేసి ఉండకపోవచ్చు అనుకుంటా. అబ్జర్వర్స్ ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అయితే ఈ రకంగా ఒక బాక్స్ తీసి ఆ ఏరియా కలెక్టర్కి డెఫినెట్ సంబంధం ఉంటుంది మరి, ఉంటుంది కదా సార్ ఎలక్షన్ కమిషన్. ఏరియా కలెక్టర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్, వేరే కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పాలా. ఇంకో చిన్న చిన్న సింపుల్ సొల్యూషన్, సింపుల్ మాట. ఓటింగ్ జరిగింది కదా, ఓటింగ్ అయిపోయింది కదా, ఈవీఎంని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని సీల్ చేసావు కదా, అయిపోయింది కదా, దాన్నే తీసుకుపోయి 10 నిమిషాల్లో అరగంటలోపు స్ట్రాంగ్ రూమ్ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు టైం పడుతుంది? వీళ్ళందరూ వెళ్తున్నారు కదా ఏజెంట్లు, చిన్న పార్టీ పెద్ద పార్టీ అందరూ ఏజెంట్లు వెళ్తున్నారు కదా, వాటి ఈవీఎంను కాపాడడానికి వాళ్ళని 1-2 గంటలు ఎందుకు కూర్చోబెట్టి, లోపల పని ఉంది అని బయట ఎందుకు కూర్చోబెడుతున్నారు? అవసరం ఏంటి? వాళ్ళ ముందే రండి సంశయర్ రండి ఓపెన్కి చేద్దాం అని చెప్పి తీసుకుపోయి ఏదైతే ప్రజలు ఓట్లేశారో అదే ఈవీఎంని భద్రపరిస్తే స్ట్రాంగ్ రూమ్లో అప్పుడు నిజమైన రిజల్ట్ వచ్చింది. ఎవడికి? ఉదాహరణకి ఒక మనిషి సికింద్రాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, 30 ఓట్లు ఆయన గ్యారెంటీగా బండి 30 ఓట్లు గ్యారెంటీగా బండి, పక్కా బండి 30 ఓట్లు. 1 ఓటు చూపిస్తుంది ఆ లిస్టు, పెద్ద లిస్ట్ అది. 1 ఓటు చూపిస్తుంది ఆయనకి, 1 ఓటు చూపిస్తుంది. ఏంటి? ఎందుకని? 30 ఓట్లు పండి కదా, ఆ 30 అని చూపించాలి కదా. 5-6 వేలు ఓట్ల పండి 30 అయితే పక్కా ఒకే గూడులో ఉన్న ఓట్ల పండి. మరి ఒక ఓటు చూపిస్తుంది ఏంటి? ఇండిపెండెంట్ ఒకటే అని అనుకుని తయారు చేయటమా?